హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో, ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. సో, దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ రాండమ్ కోడ్ రీడింగ్ అన్నమాట. సో, ఐ విల్ బి గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. కార్డ్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ కార్డ్స్ ఆహ్, గోయింగ్ టు ప్రిడిక్ట్ యువర్ నియర్ ఫ్యూచర్ అన్నమాట. మీ నియర్ ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది. ఓకే. సో, I will be going to that reading and also I will give guidance from the universe. అలాగే మీ సెపరేషన్‌లో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే మీ పర్సన్ నుంచి మీకు ఛానెల్డ్ మెసేజెస్ అండ్ ఆల్సో మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది కూడా ఇఫ్ టైమ్ పర్మిట్స్ టైం అనేది ఉంటే ఖచ్చితంగా మీకు ఆ రీడింగ్స్ కూడా ఇందులోనే ఇస్తాను. ఓకే. ఐ విల్ బి గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మా వ్యూవర్స్ కోసం నియర్ ఫ్యూచర్‌లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దెమ్. మా వ్యూవర్స్ కి ఫ్యూచర్ లో ఏం జరగబోతోంది. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై వ్యూవర్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఐ విల్ బి గోయింగ్ టు పిక్. వావ్, నైస్ నైస్. పిక్ చేసుకోవడంతోని ది జస్టిస్. వావ్, కంగ్రాట్స్ గైస్, కంగ్రాట్స్. బట్ ది మూన్ కార్డ్. ఓకే, మీకు జస్టిస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ వాట్ హ్యాపెన్ ఇట్స్ మీకు చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకేనా, మీకు ఎందుకంటే మీరు చాలా చాలా బాధపడుతున్నారండి. ఆల్రెడీ నేను ఎస్టర్డే రీడింగ్ లో ఈ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కార్డ్ మీరు ఎలా అనుకుంటే దిస్ ఇస్ మేజర్ ఆర్కానా కార్డు. ఇది మేజర్ ఆర్కానా, ఇది కూడా మేజర్ ఆర్కానా. సో ఇట్స్ రియల్లీ హ్యాస్ మోస్ట్ పవర్ అన్నమాట. సో చాలా పవర్ ఉంటుంది. ఓకే. సో ఈ ఈ ఈ కార్డ్స్ ఎందుకు వచ్చాయి అనుకుంటున్నాను అంటే బికాస్ బేస్డ్ ఆన్ దిస్ ఆస్ట్రల్ కండిషన్స్, దిస్ ఈస్ ఫర్ తులా రాశి వాళ్ళకి అండ్ దిస్ ఈస్ ఫర్ ది మూన్. ఓకే, రీసెంట్ గానే మనకు పౌర్ణమి వెళ్ళిపోయింది కదా. సో రీసెంట్ గానే పౌర్ణమి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ద రీజన్. సో కొంచెం ఇంకా ఆ పవర్ ఉంటుందన్నమాట ఒక 2 to 3 days. సో ది మూన్ ఈ కండిషన్ ఎలా ఉంటుందంటే ఎమోషనల్ గా యు ఆర్ వెరీ డిప్రెస్డ్ అన్నమాట. సో చాలా డిప్రెషన్ అంటే యు ఆర్ ఫీలింగ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అన్నమాట. అంతే కదా, మనం వాటర్ లో మనం ఒక పర్సన్ వాటర్ లో మునిగిపోయినారంటే మీరు మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. సో ఆ ఫీలింగ్స్ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ ఫీలింగ్స్ కూడా మీకు తెలియని బాధ. యూ డోంట్ నో. ఆ బాధ మీకే అర్థం కావదు. అసలు ఎందుకు బాధపడుతున్నారో కూడా మీకు తెలియదు. ఓకేనా, అంత డిప్రెషన్, అంత డీప్ ఎమోషన్స్ ఉన్నాయి మీలో. ఓకేనా, దిస్ ఈస్ సంథింగ్ హిడెన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఎందుకో కూడా తెలియని భయం. నాకెందుకో తెలియదు, చాలా భయంగా ఉంది అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ భయాలు మీకు అన్ని చాలా ఉన్నాయి. సో ఆ భయాల నుంచి మీకు జస్టిస్ ఖచ్చితంగా ఉంటుంది. యూ విల్ బి గోయింగ్ టు ఓవర్కమ్ దోస్ డిప్రెషన్ అన్నమాట. ఖచ్చితంగా ఆ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ చేస్తారు. యాక్చువల్ గా మీరు అందుకనే మీరు ఇంత స్టాక్ చేస్తున్నారంటే ఈ వీడియోస్ కోసం మీరు ఇంతగా చూస్తున్నారంటే యూర్ స్టాకింగ్. మీరు తెలుసుకుంటున్నారు ఆ ఎమోషన్స్ ని మీరు ఎలాగా కవరప్ చేసుకోవాలి, ఆ ఎమోషన్ నుంచి ఎలాగ మీరు బయటికి రావాలి అనేది మీకు తెలియట్లేదు. అందుకనే మీరు స్టాక్ చేస్తున్నారు యూట్యూబ్ లో కానీ, మీ పర్సన్ గురించి కానీ, మీ బుక్స్ చదవడం కానీ అవన్నీ తెలుసుకుంటున్నారు. ఆ డీప్ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చేయాలి. నేను ఎందుకు అంత డిప్రెస్డ్ గా ఉన్నాను, ఎందుకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చాలా మంది నా దగ్గర రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈవెన్ అట్లీస్ట్ నవ్వు కూడా నేను ఉండలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ హిమ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ హర్ అంటూ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. ఐ డోంట్ నో హౌ కెన్ ఐ కన్సోల్ దెమ్. నేను వాళ్ళని కన్సోల్ ఎలా చేయలో కూడా తెలియట్లేదు. అన్ని విత్ ఇన్ టైం అయిపోవన్నమాట. ఓకే, ఇట్ విల్ టేక్ ఏ టైమ్. మనము రెసిస్ట్ చేసామంటే ఇట్స్ ఎ ఫ్లో అన్నమాట. ఇప్పుడు ఇది ఒక లైఫ్ అనేది ఒక ఫ్లో, అది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. మనము ఆ ఫ్లో లో మనం వెళ్తూ ఉండాలి. సో ఆ ఫ్లో లో వెళ్ళుకోకుండా ఇఫ్ యు ఆర్ గెటింగ్ వన్ అనదర్ ఛాన్స్ అంటే మీరు ఒక వర్క్ చేయాలి, మీ ఆఫీస్ లో వర్క్ చేయాలి, లేకపోతే మీ పేరెంట్స్ కోసం యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఓకేనా, అంటే మీ పేరెంట్స్ కోసము డైలీ యాక్టివిటీస్ లో మీరు ఇవన్నీ యూజువల్ గా మీరు చేస్తూ ఉండాలి. బట్ మీ పర్సనే గుర్తొస్తున్నారు,
మీ పర్సన్ గుర్తు రావటం వల్ల మీరు ఇది ఆపుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్. ఏమి ఆ ఆలోచనలో నేను ఏది వర్క్ సరిగ్గా చేయట్లేదు అని మనం ఆపేసామనుకో, మీరు రెసిస్ట్ చేస్తున్నట్లే. అంటే మీ పనులు మీరు ఆపుతున్నట్లే. వేరే పనులు ఆగిపోతున్నాయి. అలాంటప్పుడు మీ పనులు ఫ్లో అవ్వవు. ఇప్పుడు ఏదైనా వాటర్ ఒక పైప్‌లో ఒక వాటర్ వెళ్తూ ఉంది అంటే, ఆ వాటర్‌కి ఒకటి ఏదైనా అడ్డం వచ్చింది అంటే, సో దట్ వాటర్ విల్ నాట్ ఫ్లో రైట్. నేను వెళ్ళను అనుకోని అలాగే ఉంటే ఆ వాటర్ ఫ్లో అవ్వదు. ఖచ్చితంగా టార్గెట్ కి రీచ్ అవ్వదు. సో మీరు ఆ చిన్న ఒక బాధ, సంథింగ్ ఏదో జరగట్లేదు అనే ఒక మలినం, ఒక వేస్టేజ్ అలాగే ఉంది అని మీరు అలాగే ఆ వేస్టేజ్ నా బ్రెయిన్ లోనే ఉంది. ఐ కాంట్ మూవ్ అవుట్. అది తీసేసుకొని వెళ్ళాలి. మీరు ఆ వేస్టేజ్ ని, అది వేస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ కరెక్టే. ఆ పర్సన్ ముందుకు వెళ్ళట్లేదు కదా. దట్ అదర్ పర్సన్, మీకు ఇంకో పర్సన్ ముందుకు వెళ్ళట్లేదంటే దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్, దట్ ఈస్ దేర్ ఫాల్ట్. ఓకేనా? సో అందుకని మీరు ఫస్ట్ మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడే, ఆ బ్లాకేజ్ అనేది మీరు రిమూవ్ చేసినప్పుడే మీ లైఫ్ ముందుకెళ్తుంది. మీకు అట్లీస్ట్ మీ లైఫ్ ముందుకు వెళ్తే, మీరు మీ లైఫ్ లో మీరు చేయాలి అనుకుంటున్నవన్నీ మీరు సాధించగలిగితే, ఆటోమేటిక్ గా దట్ పర్సన్ విల్ కమ్ టు యూ. ఓకేనా? ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. అయ్యే అరే రే, నేను ఆ అమ్మాయి నా కోసం ఆలోచిస్తున్నప్పుడు, నా కోసం నాతో ట్రై చేస్తున్నప్పుడు మాట్లాడడానికి, నేను అప్పుడు తనకి టైం ఇవ్వలేదు. ఇప్పుడు షీఈస్ బిజీ, ఇప్పుడు హీఈస్ బిజీ. సో ఇప్పుడు వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు వెదర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఆర్ నాట్ అని వాళ్ళు భయపడతారనమాట. యూ హ్యావ్ టు కమ్ టు ఇన్ దట్ పొజిషన్. మీరు ఆ పొజిషన్ లోకి రావాలి. మీ మనసులో ఏదైతే మీ మనసులో ఏదైతే ఒక సఫరింగ్స్ ఉన్నాయో, ఆ సఫరింగ్స్ ని, ఆ బ్లాకేజ్ ని మీరే రిమూవ్ చేసుకోవాలి. ఎవరు మన కోసం రారు, ఎవరు మన కోసం హెల్ప్ చేయరు. మీకోసం మీరే హెల్ప్ చేసుకోవాలి. మీకోసం మీరే పాటుపడాలి. ఓకేనా? నేను అదే ఇందులో చెప్పదలుచుకున్నాను. సో మీరు స్టాక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీరు మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా థింక్ చేస్తున్నారు. అంటే లాజికల్ ఎబిలిటీ ఈ పర్సన్ కి చాలా, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే షీ హ్యాస్ మోర్ ఎబిలిటీ. అమ్మాయి అంటున్నారు కానీ, నేను అమ్మాయి అంటున్నాను, మీరు అమ్మాయి అనుకోవద్దండి. సో దిస్ ఇస్ ద సోల్. సో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా? సో ఇది కార్డినల్ ఎనర్జీ, అది మ్యూటబుల్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది దిస్ కార్డినల్ ఎనర్జీ. కార్డినల్ ఎనర్జీ అంటే షీ హ్యాస్ ద ఎబిలిటీ టు టేక్ ద డెసిషన్స్. మీరు డెసిషన్ తీసుకునే ఎబిలిటీ మీకు ఉన్నాయి. కానీ ది మూన్, దిస్ ఇస్ ది మ్యూటబుల్ సైన్, దిస్ మేజర్ ఆర్కానా. సో మీరు మ్యూటబుల్ గా మీరు ఉండిపోయారు. బట్ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు టేక్ ఏ డెసిషన్ అండ్ టు మూవ్. ఓకేనా? మీరు మూవ్ అవ్వటానికి మీకు ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ దట్ ఎబిలిటీ. బట్ మీరు ఇదే మేజర్ అనుకుంటున్నారు. ఇది మైనర్ కార్డు, ఇది మేజర్ కార్డు. బట్ మీరు దీనిపైన ఫోకస్ కాకుండా దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. బికాస్ మీకు అదే మేజర్ బ్లాకేజ్ అనుకుంటున్నారు. బట్ యూ హ్యావ్ ది కేపబిలిటీ టు రిమూవ్ దట్ బ్లాకేజ్. ఓకేనా? మీరు ఒక డెసిషన్ తీసుకోగల ధైర్యం కానీ, మీకు డెసిషన్ తీసుకోగల ఒక ఒక ఎబిలిటీ కానీ మీకు ఉంది. ఓకేనా? మీరు స్టాక్ చేస్తున్నారు. యూ హ్యావ్ కమ్ టు ఏ వెరీ గుడ్ ప్లేస్. మీరు ఖచ్చితంగా మంచి ప్లేస్ కి వచ్చారు. కీప్ ఇన్ మైండ్. మీ మనసులో ఖచ్చితంగా గట్టిగా పెట్టుకోండి. మీ 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 లైఫ్ లో ఏ బ్లాకేజెస్ లేవు. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్లాకేజెస్. ఓకే? సో యూ హ్యావ్ టు క్లైమ్ ఇట్ అండి. యూ హ్యావ్ టు క్లైమ్ ఇట్. మీరు ఇలాగ బాధపడుతూ కూర్చున్నంత కాలము మీకు జస్టిస్ జరగదు. ఓకేనా? ఇలా బాధపడుతూ కూర్చున్నంత కాలము, మీరు మొండిగా ఉన్నంత కాలము, యూ విల్ బి నాట్ గెటింగ్ అండ్ జస్టిస్. మీకు ఖచ్చితంగా జస్టిస్ వస్తుంది. వెన్ ఎవర్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లాకేజ్, ఆ బ్లాకేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడే యూ విల్ బి గెటింగ్ ద జస్టిస్ అనమాట. అండ్ ఆల్సో మీ లైఫ్ లో ఖచ్చితంగా ఒక సడన్ చేంజ్ అనేది జరుగుతుంది. దట్ సడన్ చేంజ్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ని విన్నప్పుడే, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ వేసినప్పుడే యూ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్. మీరు మీ పూర్ సిచ్యుయేషన్ ని ఆలోచిస్తూ మీరు మొండిగా మీరు మీ దగ్గర ఉన్న అసెట్స్ ని మీరు యూజ్ చేసుకుంటేనే, అసెట్స్ అంటే నాట్ ఓన్లీ థింగ్స్, మనీయే కాదు, వాట్ ఎవర్ మీ నాలెడ్జ్. ఓకేనా? మీ క్యాపబిలిటీ కూడా దోస్ ఆల్సో యువర్ అసెట్స్ అన్నమాట. మీ ఎబిలిటీ.
సో ఆ ఎబిలిటీ అసెట్స్ ని మీరు యూజ్ చేసుకున్నప్పుడే, ఆ పవర్ఫుల్ డెసిషన్ తీసుకున్నప్పుడే మీరు ఈ పొజిషన్ నుంచి, ఓకే, ఈ పొజిషన్, వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఈజ్ ఎ బ్లాక్డ్ పొజిషన్. ఆ బ్లాకేజ్ ని మీరు రిమూవ్ చేయాలి. ఆ బ్లాకేజ్ ని మీరు రిమూవ్ చేస్తేనే మీ లైఫ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా? మీ లైఫ్ స్మూత్ గా వెళ్ళిపోకూడదు, నేను ఇంకా బ్లాకేజ్ లోనే కూర్చుంటాను అంటే యూ విల్ బి ఆల్వేస్ ఇన్ దిస్ పొజిషన్. మీరు ఎప్పుడు ఈ పొజిషన్ లోనే ఉంటారు. అండ్ అలాగే ఈ ఈ ఈ సడన్ ఈ సడన్ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ బ్రేక్ త్రూ ఉంది కదా! మీరు ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ చేసుకోకపోతే మాత్రము, సో ఈ బ్రేక్ త్రూ విల్ నాట్ వర్కౌట్ ఇన్ ఏ గుడ్ వే మీకు. ఓకేనా? సో యూ హ్యావ్ టు క్లియర్ దట్ బ్లాకేజ్. మీరు ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకుంటేనే మీకు ఏదైతే బ్రేక్ త్రూ వస్తుందో ద సడన్ సర్ప్రైజెస్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకేనా? లైఫ్ లో చాలా సర్ప్రైజెస్ ఉంటాయండి. ఆ సర్ప్రైజెస్ మీకు ఎప్పుడు వస్తాయంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు, లైఫ్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడే మీకు ఆ సర్ప్రైజెస్ వస్తాయి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి. సో దిస్ ఈస్ ద మీకు ఖచ్చితంగా జస్టిస్ జరగబోతోంది. వాట్ ఎవర్ మీకు మీ ఫినాన్షియల్ లైఫ్ లో మీకు జస్టిస్ జరగాలంటే సో దాంట్లోనే జస్టిస్ జరగబోతోంది. మీకు ఏదైనా లవ్ లైఫ్ లో జస్టిస్ జరగాలి అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లాకేజ్, ఆ బ్లాకేజ్ నుంచి మీరు బయటకు వస్తేనే యూ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఎ జస్టిస్ అనమాట. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ఎనీ బ్లాకేజెస్, ఓకే, అప్పుడు మాత్రం మీకు జస్టిస్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మీకు మీ ఆఫీస్ లో కానీ మీ వర్క్ లో కానీ ఏదైనా మీకు ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ అండ్ యూ హ్యావ్ టు గో ఆన్ ది ఫ్లో అనమాట. మీరు మీ ఆఫీస్ లో కూడా ఏదైనా మీ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ యూ జస్టిస్ అనమాట. సో దిస్ ఈస్ ఎ వెరీ సూపర్ రీడింగ్. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా రాబోతోంది. సో డూ క్లైమ్ దిస్ రీడింగ్ అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్ రీడింగ్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు చెక్. సో ఐ హ్యావ్ ఏ టైమ్ యాక్చువల్ గా అట్లీస్ట్ ఐ థింక్ ఓన్లీ 10 minutes అయింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అబౌట్ యువర్ పర్సన్ ఛానల్ మెసేజెస్. మీ పర్సన్ యొక్క ఛానల్ మెసేజెస్ ఏంటి? ఓకే. సో ఐ విల్ గివ్ యూ ఇన్ ఏ బ్రీఫ్ వే. నేను బ్రీఫ్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సీక్రెట్ మెసేజెస్ ఆఫ్ యువర్ పర్సన్. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? దిస్ ఈస్ ఎ లవ్ రీడింగ్ అండి. ఓకే. ది 5 of Cups. I will be only taking only 3 cards. Oh my god. The High Priestess. వావ్! సీక్రెట్ మెసేజెస్ యాక్చువల్‌గా ది క్వీన్ ఆఫ్ వాండ్స్. ఐ కెన్ సీ మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నాడండి. మీ పర్సన్, ఆమె కానీ, తను కానీ, దే ఆర్ వెరీ దే ఆర్ రియల్లీ మిస్సింగ్ యూ అనమాట. వాళ్ళు మిమ్మల్ని నిజంగా అంటే మిస్ అవుతున్నారు. ఓకేనా? సో ఐ విల్ బి టేకింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ ద 5 of Cups. దే ఆర్ రియల్లీ మిస్సింగ్ యూ. ఐ థింక్ యూ ఆర్ ద విష్ ఫుల్ఫిల్మెంట్ ఫర్ దెమ్. ఓకేనా? మీరే ఆ పర్సన్ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఒక బంగారం అనుకుంటున్నారనమాట. దే ఆర్ ఫీలింగ్ యూ ఆర్ రియల్లీ ఎ గోల్డ్ ఫర్ దెమ్. ఓకే. ఒక గోల్డ్ అనుకుంటున్నారు. సో మీరు చాలా ఇండిపెండెంట్ ఉమెన్ గా అయిపోతున్నారు అని. బట్ వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ అబౌట్ యూ అనమాట. వాళ్ళు పైకి మీరు చెప్పటం లేదు. ఆల్ దోస్ ఆర్ దేర్ ఇన్ దేర్ ఇన్నర్. ఓకే. వాళ్ళ మనసులో అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 5 of Cups, యూనోస్. సెకండ్ ఛాన్స్ చెప్తున్నాను కదా, రీకన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు. దే వాంటెడ్ టు రీకన్సైల్ విత్ యూ. ఓకేనా? సంథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్. మీరిద్దరు సపరేషన్ అయిపోయినట్లు ఉన్నారు. ఓకేనా? దిస్ ఇస్ ప్యూర్లీ సపరేషన్ అంటే దిస్ ఇస్ ప్యూర్లీ మీ ఇద్దరు సపరేట్ అయినప్పుడే. ఓకేనా? సమ్ టైం కి నాకు ఏ వర్డ్స్ గుర్తురావు అనమాట. మీరిద్దరు విడిపోయినప్పుడే. సో విడిపోయినప్పుడే అంటారు కదా, పూర్తిగా విడిపోయి ఉన్నారు కదా, వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కావాలి అని అనుకుంటున్నారు. బట్ విల్ సీ ద క్లారిఫికేషన్ ఫర్ ది హై ప్రీస్టెస్. ఓకే. సో బట్ వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. దిస్ రెసిస్టెన్స్ అన్నమాట. సో మీ పర్సనల్ రెసిస్టెన్స్ చేస్తున్నంత కాలము మీకు
వాట్ ఐ హ్యావ్ టు సే, మీకు అందుకనే ఒక్కరు రెసిస్ట్ చేస్తున్నా కూడా మీకు రీయూనియన్ కావట్లేదు అనమాట. కానీ చాలా బాధగా ఉంది. తనకి సెకండ్ ఛాన్స్ కావాలి. మీరే తన లైఫ్ పార్ట్నర్, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ తెలుసు, తనకు కానీ ఆమెకు కానీ తెలుసు. బట్ అది మీ దగ్గరకు వచ్చి చెప్పట్లేదు. సీక్రెట్ గానే అడ్మైర్ చేస్తున్నారు. చెప్పాను కదా, మనసులో ఉంది, అది ఇష్టం మనసులో ఉంది, కానీ బయటికి చెప్పట్లేదు. దే ఆర్ రెసిస్టింగ్ దట్. రెసిస్ట్ చేస్తున్నంత కాలం ఇది జరగదు. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ పర్సన్, మీతో కాదు కదా. సో అట్లీస్ట్ మీ లైఫ్ నన్నా మీరు బాగు చేసుకోండి. దానివల్ల మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ. ఓకేనా, అదే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైతే చాలా బాధపడుతున్నారు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను వాళ్ళ గురించి ఆలోచన, బికాజ్ ఐ నో దట్ పెయిన్, నాకు తెలుసు కదా. అందుకని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అర్థమయ్యే విధంగా చెప్తేనే, ఇష్టంగా చెప్తేనే, ప్రేమగా చెప్తేనే అర్థం చేసుకుంటారు. అందుకనే నేను మీకు ఇంత ఓపిక్ గా చెప్తున్నాను. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటేనే మీకు అన్ని జరుగుతాయి. మీకు అన్ని మంచి జరగాలని నేను అనుకుంటున్నాను. అందుకని ప్లీజ్ లిజన్ టు మీ. మీరు అంత డిప్రెస్డ్ గా, అంత వేరే ఒక పర్సన్ కోసం అంత డిప్రెస్ అవ్వకండి. యు ఆర్ వెరీ గుడ్ పర్సన్. మీరు చాలా మంచి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని మిస్ అయితే వాళ్ళే కదా కోల్పోతారు. మరి మీరెందుకు బాధపడతారు? దే ఆర్ గోయింగ్ టు మిస్ దట్ ప్రీషియస్ జెవెల్. ఓకేనా, గోల్డ్ కూడా కాదు, మీరు ఒక వజ్రం. మిమ్మల్ని మిస్ చేసుకుంటే వాళ్ళే ఒక వజ్రాన్ని మిస్ చేసుకున్నట్లు. ఓకే, సో అప్పుడు ఎవరు బాధపడాలి? కోల్పోయిన వాళ్ళు బాధపడాలి, మీరు కాదు కదా. సో బీ హ్యాపీ. మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 of Cups. డివైన్ ఫెమినైన్. చూడండి మీరు ఒక డివైన్ ఫెమినైన్. వావ్, సి అసలు నేను చెప్పినట్లు దీని కార్డ్స్ కి చాలా రిలేటెడ్ గా వచ్చినాయండి. మీరు చాలా ఒక దేవతలా అనుకుంటున్నారు మిమ్మల్ని. ఓకేనా, దేవత దొరకడం అంత ఈజీనా చెప్పండి? దేవత దొరకడం దట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఓకేనా, దట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఒక దేవత కరుణ, ఒక దేవత బ్లెస్సింగ్స్ కానీ కావాలి అంటే దే హ్యావ్ టు స్ట్రగుల్. వాళ్ళు కష్టపడాలి, మీరు కాదు. దే హ్యావ్ టు డూ ఏ వెరీ స్మార్ట్ వర్క్. వాళ్ళు చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. వాళ్ళు రెసిస్టెన్స్ చేసుకుంటూ పోతే వాళ్ళకు మీరు దక్కరు. ఓకేనా, సో ప్లీజ్ గో ఆన్ యువర్ లైఫ్. మీ లైఫ్ లో మీరు ముందుకు సాగండి. వన్ డే, సమ్ డే, సమ్వేర్, అనదర్ టైం ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీ ఇద్దరు రీయూనియన్ అవుతారు. వన్ డే ఖచ్చితంగా ఆ వన్ డే వస్తుంది. సో ఆ వన్ డే మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఇలాంటి స్టేజ్ లో ఉండకూడదు. ఓకేనా, మీరు ఇలాంటి స్టేజ్ లో ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి. అందరు చాలా మంది ఇలాంటి పొజిషన్ లో ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్ అంటున్నారు. సో నాకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు. యూ హ్యావ్ టు కంట్రోల్ అండి. మీరు ఆ బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకున్నప్పుడే మీ లైఫ్ లో ముందుకు వెళ్తారు. అలాగే ఆ పర్సన్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఓకేనా, దిస్ ఇస్ ద సీక్రెట్ మెసేజెస్, ఛానల్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఓకే, సో ఇది అయితే అయిపోయింది. అండ్ మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది చూసి అండ్ ఫ్రమ్ మీకు గైడెన్స్ కూడా ఇచ్చేస్తాను. అండ్ సో దాంతో ఈరోజు రీడింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఐ విల్ బి గోయింగ్. సారీ అండి, కోర్స్ ఐఎమ్ కన్ఫ్యూజింగ్. యా, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేను మీకు రీయూనియన్ ఉందా లేదా, ఓకే, సో దాని గురించి విల్ చెక్. లవ్ ఒరాకిల్, వెరీ స్మై లవ్ ఒరాకిల్. యా, మీకు రీయూనియన్ ఉందా లేదా? ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ, ఇస్ దర్ ఎనీ రీయూనియన్ ఫర్ మై వ్యూవర్స్? రీయూనియన్ ఉందా? ఉంటే మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మా వ్యూవర్స్ కి రీయూనియన్ ఉందా? మీరు ఇచ్చే గైడెన్స్, ప్లీజ్ గివ్ మీ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. రీయూనియన్ గురించి మీరు మా వ్యూవర్స్ కి ఏం గైడెన్స్ ఇస్తారు? ప్లీజ్ గివ్ మీ ఏ గైడెన్స్ ఫర్ ది రీయూనియన్ గురించి. లవ్ ఒరాకిల్ నుంచి మీకు గైడెన్స్ అండి, ఐ మీన్ రీయూనియన్ గురించి గైడెన్స్. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ for your reunion? Friendship. Nurture the bonds of friendship within your relationship, and your love life will dramatically improve. ఓకేనా, మీ
ఫస్ట్ మీరు మీకు రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద బాండ్స్. మీ ఫ్రెండ్షిప్ లో ఓకేనా, మీ ఫ్రెండ్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ అంటే మీరు అందరితో మాట్లాడండి, ఆ బాండ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. సో అప్పుడే మీ లవ్ లైఫ్ కూడా డ్రమాటికల్ గా ఇంప్రూవ్ అవుతుంది అంట. రీయూనియన్ ఎప్పుడు మీకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఒక బాండ్ ని ఇంప్రూవ్ చేసుకుంటారో, బిఫోర్ గోయింగ్ టు లవ్ ఫస్ట్ మీరు ఫ్రెండ్ గా ఉండండి. ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండండి. ఒక ఒక ఒకవేళ మీ పర్సన్ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అంటే మీతో ఉన్న ఫ్రెండ్స్ తో చాలా మంచిగా రిలేషన్షిప్ బాండ్ అనేది పెంచుకోండి. ఆ ఫ్రెండ్సే మీకు రీయూనియన్ కావటానికి కూడా ఆ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ మీరు మీ గ్రూప్ ని మీ ఆ, మీ ఎవరితో అయితే మీ బాండ్ ఉందో మీ సరౌండింగ్స్ లో, సో వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ అనేది చేసుకోండి. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది చేసుకున్నప్పుడు మీకు ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో, మిస్సింగ్ బ్లాకేజ్, అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ ఎంబ్రేస్ టు ఈచ్ అదర్ యూ ఫైండ్ ది మిస్సింగ్ పీసెస్. సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుంది, అందుకనే ద గైడెన్స్ ఈజ్ ఎంబ్రేస్ అంటున్నారు. దే విల్ కమ్ ఫర్ యూ డెఫినెట్లీ. అందుకనే మీరు ఏదైతే పోగొట్టుకుంటున్నారో ఆ మిస్సింగ్ పీసెస్ అన్ని ఖచ్చితంగా మీరు కలపగలుగుతారు. టు ఈచ్ అదర్ యు ఫైండ్ ది మిస్సింగ్ పీసెస్ అని వచ్చింది. ఓకేనా, సో ఖచ్చితంగా క్యూపిడ్స్ ఆరో స్ట్రైక్స్ అండ్ ఆల్సో బివేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ప్రొజెక్టింగ్. మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారో దాని గురించి అలర్ట్ గా ఉండదు. ఫర్ ది క్వాలిటీస్ యు అడ్మైర్ ఇన్ వన్ అనదర్ అండ్ క్వాలిటీస్ యు బోత్ ప్రొసెస్ ఈక్వల్. సో మీరు ఏదైతే బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ క్వాలిటీస్ ఇద్దరికి నచ్చేలాగా ఉండాలి. ఓకేనా, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లోగా ఉండాలి. ద క్వాలిటీస్ యూ డోంట్ లైక్ ఆర్ ఆల్సో యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్. మీకు ఏదైతే నచ్చదో అది కూడా మీ ఓన్ రిఫ్లెక్షనే. సో మీరు ఏదైతే బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారో దాని గురించి మీరు అవే బీవేర్ లాగా ఉండండి. యూ హ్యావ్ టు వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ బిహేవియర్ అన్నమాట. మీరు ఎలా ఉన్నారు అనే దాని గురించి కూడా మీరు యూ హ్యావ్ టు వెరీ కాషియస్. మీరు చాలా నర్చరింగ్ గా ఉండండి, లవబుల్ గా ఉండండి. సో అప్పుడు ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీకు ఎవరైతే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారో దట్ రీయూనియన్ విల్ బి హ్యాపెన్ ఫర్ యూ సూన్. ఓకే, సో దిస్ ఇస్ ద గైడెన్స్ ఫర్ యువర్ రీయూనియన్ అండి. సో నేను మీకు ఎప్పుడు రీయూనియన్ అవుతుంది, సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ అవ్వాలంటే మీకు గైడెన్స్ అయితే వచ్చింది. అండ్ మీకు ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అనే దాని గురించి, ఇఫ్ యూ వాంటెడ్ మీకు రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అనేది ఐ విల్ బి చెకింగ్ అనమాట. అట్ విచ్ మంత్ యూ విల్ బి హ్యావింగ్ ద రీయూనియన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ కి రీయూనియన్ ఏ మంత్ లో జరుగుతుంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్లీ. ఏ మంత్ లో మా వ్యూవర్స్ కి రీయూనియన్ జరుగుతుంది? ఏ మంత్ లో రీయూనియన్ జరుగుతుంది? ఆన్ విచ్ డే? సో ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ క్లారిఫికేషన్. మీ పర్సన్ నేమ్ నే తలుచుకుంటూ ఉండండి ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఎ రీయూనియన్. I can see October, September. యా అండి, ఐ కెన్ సీ సెప్టెంబర్ లో మీకు థర్స్డే రోజు మీకు రీయూనియన్ అంటూ ఉంటుందంట. ఓకే, సెప్టెంబర్. ఓకే, సో అలాగే మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూసేస్తాను. సో వన్స్ ద ఏంజల్ గైడెన్స్ వాస్ డన్, ఐ విల్ క్లోజ్ దిస్. ఓకే, ఏంజల్ గైడెన్స్. ఏంజల్ ప్లీజ్ గివ్ ఏ గుడ్ సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కి ఒక మంచి సజెషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. ఏంజల్, వెయిట్ చేయమంటున్నారు. వెయిట్ చేయండి.
మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. ప్లీజ్ వెయిట్. మీకు ఓపిక పట్టండి. ఓపిక పడితేనే మీరు మీ లైఫ్ లో సాగిపోతూ ఉంటేనే మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్. ఓకేనా? ప్లీజ్ వెయిట్. So this is also guidance from your angels. So this is very good card. Okay, go on the flow and go on the flow. Please you will please don't అంటే చాలా డిప్రెస్డ్ మూడ్ నుంచి బయటికి రండి. యూ విల్ బి హ్యావింగ్ వెరీ గుడ్ హ్యాపీ చేంజెస్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యూ అండి. ఐ విల్ ఆల్సో మీకు ఎందుకంటే ఫస్ట్ మీకు చాలా మంచి జరగబోతోంది, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాబట్టి సో ఐఎమ్ గివింగ్ యూ వన్ బ్యూటిఫుల్ సెల్ఫ్ కేర్ కార్డ్స్. ఓకే, ఐఎమ్ గివింగ్ వన్ బ్యూటిఫుల్ సెల్ఫ్ కేర్ అఫర్మేషన్. ప్లీజ్ అఫర్మ్ దట్. సో ఖచ్చితంగా మీకు ఇది చాలా మంచి రీడింగ్ అండి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఐ విల్ ఆల్సో గివ్ యూ వన్ అఫర్మేషన్. సో డూ దట్ కామెంట్. సో ఖచ్చితంగా మీరు ఆ సెల్ఫ్ కేర్ ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకొని తీరాల్సిందేదే. ఓకే, ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మీరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి. సో ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని కూడా ప్లీజ్ కామెంట్ దిస్. సో అప్పుడే యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనమాట. మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఓకే, ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్. ఓకే, ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఐ మీన్ వర్తీ ఆఫ్ సక్సెస్. సో డూ క్లైమ్ దిస్ రీడింగ్. అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.